జగన్ గారు ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు చాలా బాగుండేదమ్మా. విద్యా వైద్యం గురించి జగన్ గారు చాలా ఆలోచించేవారు. సో అదే విధంగా ఈ రోజున్న రైతుల గురించి కానీ చంద్రబాబు బాగా ఆలోచిస్తున్నారు. దాంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చారు కాబట్టి ఇప్పుడు మన ప్రజలలో మంచి కొంచెం డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. సో దాంతో పాటు నారా లోకేష్ గారు యువ నాయకుడు ఉన్నారు కాబట్టి ఈ రోజు రైతులతో ముఖాముఖి కార్యక్రమం, మిర్చి బోర్డు కానీ ఇవన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాడు. దానికోకని నారా లోకేష్ గారు ఈ రోజు బయోఏసీ సదస్సు కానీ కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్ కానీ అలాంటి కంపెనీ చాలా వరకు మనకు ఏపీ రావడానికి కొంచెం చాలా దోహదపడుతున్నారని మన ఆలోచన. అంటే మనం చూసుకుంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన వాళ్ళే సీట్లు వచ్చాయి, చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, ఇద్దరు ఒకటవ్వబట్టికే. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గా తీసేసి నారా లోకేష్ గారిని పెడతానంటున్నారు. దానిపైన మీ లేదండి, ప్రజలు ఒప్పుకోరండి. ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని చూసి కూటమి ప్రభుత్వానికి ఓట్లేశారండి. సో 100% కు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉండాలి, నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం ఇవ్వద్దని జనాలు చాలా మంది అనుకుంటున్నారండి. మీరేమనుకుంటున్నారు? డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఉంటే ప్రజల కోసం ఏమన్నా జరుగుతుంది అంటారా? నారా లోకేష్ గారు ఉంటే జరుగుతుంది? డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఉంటే మా ప్రజలకు చాలా సంక్షేమ కార్యక్రమాలు చాలా బతుగా ఉంటాయి. చాలా మంది అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ సినిమాలకి తప్ప రాజకీయాల పరంగా అవ్వదు అన్నట్టు అంటున్నారు. లేదండి, అలా ఏం లేదు. దాన్ని అలర్ట్ చేయరు, దీన్ని అలర్ట్ చేయరు, చాలా బాగుంటుందండి. పవన్ కళ్యాణ్ చేసే కార్యక్రమాలు కూడా బాగున్నాయండి ఈ రోజు. మరి ఇప్పుడు మనకి రైతుల పరంగా చూసుకున్నట్లయితే నారా చంద్రబాబు నాయుడు గారు గాని లేదా పవన్ కళ్యాణ్ గారు గాని ఏమన్నా చేశారా? ఇప్పుడు వరకు ఏమన్నా చేశారా అంటే ఇప్పుడిప్పుడే వచ్చింది కదండి, 8 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. ఇప్పుడిప్పుడే చేసి రైతుల కోసం రైతులను నేస్తామని అవన్నీ కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇంప్లిమెంటేషన్ చేసేది ఉంది కాబట్టి చేస్తారు. మొన్ననే రీసెంట్ గా మిర్చి గురించి మిర్చి క్వింటాల్ కు 11,000 రూపీస్ ప్రకటించారండి. సో అది ఈ కూటమి ప్రభుత్వంలో దాని అదో భాగం అని చెప్పొచ్చు. అంటే రైతులకి జగన్ గారు బాగా సపోర్ట్ చేశారా, మంచి చేశారా, లేదు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారా? అంటే అప్పుడు జగన్ గారు రైతు నేస్తామని చాలా బాగా ఇచ్చారండి. సో అది కంటిన్యూ చేస్తే బాగుంటది, రైతులందరూ చాలా మంచి లాభాలలో ఉంటారని మేము అనుకుంటున్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారు గాని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గాని ఇద్దరు స్టూడెంట్స్ కోసం ఇంకా ఎలాంటివి కండక్ట్ చేస్తే బెటర్? ఇప్పుడు త్వరలో డిఎస్సి 16,284 పోస్టులు ఇప్పుడు ప్రకటించారు. ఈ రోజు అసెంబ్లీలో ప్రకటించారండి చంద్రబాబు గారు. అది ఇంప్లిమెంటేషన్ చేస్తే మన యువత అనేది చాలా బాగుపడుతుందండి. సో దానికోసం వాళ్ళు కలిసికట్టుగా పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. అంటే మనం అటు సైడ్ చూసుకుంటే రోడ్లు అసలు బాగా ఉంటారు. మనకి చిన్న చిన్న ఊర్లో కావచ్చు, పెద్ద పెద్ద ఏరియాల్లో కూడా అసలు ఎక్కడ రోడ్లు బాగా ఉంటారు. రోడ్ల విషయంలో పట్టించుకుంటున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చాక 4,000 కిలోమీటర్లు రోడ్లు శాంక్షన్ చేసాం, రోడ్లు వేసామని చెప్పేసి ఈ రోజు నిన్న అసెంబ్లీలో చెప్పడం జరిగిందండి. అది ఎంతవరకు నిజమో అక్కడ ఉన్న ప్రజలకు తెలుసాడు. అంటే ఇంకా ప్రజల కోసం ఇంకా ఏం చేయాలంటారు? వాళ్ళు ఇప్పుడు వాళ్ళని గెలిపించినందుకు వాళ్ళు ప్రజల కోసం ఇంకా ఏం చేయాలి? ప్రజల కోసం ఏం చేయాల్సిన అవసరం లేదమ్మా. అంటే విద్యా వైద్యం ఇస్తే ప్రజలకు చాలండి. ఈ పెన్షన్లు సరే ముసలి వాళ్ళకి ఇస్తే ఓకే, కానీ విద్యా వైద్యం గురించి కొంచెం డిప్యూటీ సీఎం గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని పట్టించుకుంటే ఇప్పుడు ఈ రోజు ఉన్న యువత సో మంచిగా డెవలప్ అవ్వడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇస్తారన్నా ఇప్పుడే కొంచెం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, మరి ఫ్యూచర్ లో చెప్పలేమండి. ఎస్. అంటే మీ ఒపీనియన్ ఏంటి? జగన్ గారు ఉంటేనే ప్రజలందరికీ మేలు జరుగుతుంది అంటారా? చంద్రబాబు గారు ఉన్న చోట మేలు జరుగుతుంది అంటారా? అంటే ఈక్వల్ చంద్రబాబు గారు ఉన్నా కూడా బాగానే చేశాడు. అంత ముందు రాష్ట్రంలో హైదరాబాద్ ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ బాగానే చేశాడు, ఇప్పుడు కూడా అక్కడ చేస్తాడని మేము అనుకుంటున్నాం. ఫైనల్ చేయాలని మేము అనుకుంటున్నాం.